అండి అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. నేను కార్తీక పౌర్ణమిని అయితే ఇలా సింపుల్‌గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. ఫస్ట్ టైం నేను నారికేళ దీపం అయితే పెట్టాను. శివునికి ఎంతో ఇష్టమైనది. నాకు ఏ పూజ అయినా సరే చిన్నగా డెకరేషన్ చేసుకోవడం అనేది సింపుల్‌గా ఇష్టం. అంటే నాకొచ్చినంత వరకైతే ఇలా చేసుకుంటాను ఏ పూజకైనా సరే మ్యాక్సిమం. నారికేళ దీపం పెట్టుకున్నాను. నారికేళ దీపం అంటే శివుడికి చాలా ఇష్టమంట. కార్తీక సోమవారం రోజు పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. ఈ నారికేళ దీపం ఎలా పెట్టాలంటే తమలపాకు వేసి 3 గుప్పుల బియ్యం, అందులో పసుపు, కుంకుమ వేసి దానిపైన కొబ్బరి చిప్ప పెట్టి, ఆ కొబ్బరి చిప్పకి కుంకుమ, పసుపు బొట్లు పెట్టి 3 ఒత్తులు 2, 2 కింద 3 ఒత్తులు వేసుకుని పెట్టాలన్నమాట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు 3 ఒత్తులు అంటే. సో అలా నారికేళ దీపం అయితే పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఏ పూజ అయినా విఘ్నేశ్వరుని పూజించుకుంటాం కదా. సో అందుకని ముందు విఘ్నేశ్వరి పూజ అయితే చేసుకున్నాను. మా తులసమ్మ అనమాట, ఇలా సింపుల్గా ఉంటారు పైన. చంద్రుడిని కూడా కార్తీక పౌర్ణమి రోజు. ఇది వచ్చేసి నిత్య దీపారాధన. ఆటోమేటిక్గా చాలా వీడియోల్లో చూపించాను. నిత్య దీపారాధన అనేది మ్యాక్సిమం ఫస్ట్ అక్కడే కదా పూజ చేసుకుంటాం. నెక్స్ట్ విఘ్నేశ్వరి పూజ అయిపోయిన తర్వాత ఉసిరి దీపం కూడా పెట్టాను అనమాట నారికేళ దీపం పక్కన. అలాగే మన పిండి దీపాలు కూడా పెట్టాను. పిండి దీపాలు కూడా మన శివాష్టోత్రం చదువుకున్నప్పుడు ఆ దీపాలను అయితే వెలిగించాను. విఘ్నేశ్వరుడిది అలాగే శివుని అష్టోత్తరం చదువుకున్న తర్వాత నేను అవన్నీ వెలిగించాను అనమాట పిండి దీపాలు. కార్తీక పౌర్ణమి కథ కూడా విన్నాము. మాకు ఈరోజు నోములు కూడా ఉన్నాయి. బట్ అత్తయ్య లేరు, కాశీ వెళ్ళారు. కానీ మావయ్య జస్ట్ నోముదారాల వరకు అక్కడ పెట్టారు. వీళ్ళకి రాసు నోములు అన్నమాట అత్తయ్య వాళ్ళకి. సో అందుకని 3 గుప్పులతో మనం చేసిన బూరెలు, గారెలు 3 గుప్పులతో అయితే పోయాలి. అలాగే పులిహార, పరమాన్నం కూడా చేశాను నేను. మామూలుగా కార్తీక పౌర్ణమి చేశాను. నోము దారాలు కంపల్సరీ పెట్టుకోవాలి అన్నారని ఇంకా నోము దారాలు కూడా పెట్టి చేతికి కట్టుకుని అయితే నేను ఆ ప్రసాదంను రాసుల కింద అయితే పోసాను అనమాట. అలాగా చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే మా హస్బెండ్ వచ్చారు. తర్వాత దండం పెట్టుకున్నారు. అత్తయ్య మా అమ్మ తోటికోళ్ళు, అలాగే మా బాబు అంటే తోటికోళ్ళ బాబు కూడా ముగ్గురు మిస్ అయ్యారనమాట. కార్తీక పౌర్ణమి నేను, మావయ్య, పాప, మా మరిది వరకే చేసుకున్నాము. ఎవరు లేకపోయినా మన ఫ్యామిలీలో ఆ వెళ్తే అలాగే ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి అంతా అయిపోయాక హారతి కూడా ఇచ్చేసాము స్వామివారికి. హారతి ఇచ్చేసిన తర్వాత మనం ఏవైతే ప్రసాదాలు చేసామో ఆ ప్రసాదాలు కూడా స్వామివారికి చూపించేసాము అనమాట. అలాగే చలివిడి, వడపప్పు, పానకం కూడా పెట్టేసాము దేవుడికి ప్రసాదం కింద. కార్తీక పౌర్ణమి అనేది చాలా విశేషమైన రోజు కార్తీక మాసంలో. కార్తీక మాసం అంతా చేయలేని వాళ్ళు కనీసం ఈ కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించి పొద్దునుంచి ఫాస్టింగ్ ఉండి 365 ఒత్తులు వెలిగించి ఉసిరి దీపం పెట్టుకున్నా సరే చాలా మంచిది. మా పాప చూసారా హారతి తీసుకుందాని వచ్చింది, కానీ చూడంగానే భయం వేసింది దానికి. ఏదో ఒకటి తీసుకుని వెళ్ళిపోదాం కదా అని అయితే అక్కడ ఉన్నవన్నీ తీసి ఏదో ఒకటి పాడు చేయడానికి అయితే వచ్చి తీసుకుని వెళ్ళిపోతుందనమాట. అలాగే మేము గుడికి కూడా వెళ్ళాము మేము అక్కడ గుడికి వెళ్ళి ఉసిరి దీపం అలాగే 365 ఒత్తులు కూడా వెలిగించేసాం అనమాట. సో మన వీడియో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.